బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన కేసులు చెత్తవన్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బడేబాయ్ చోటేబాయ్ కలిసి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రైతు భరోసా ఎగ్గొట్టడానికే కేసుల వ్యవహారం తీసుకొస్తున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ కానూన్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ సర్కారు 1,20,000 కోట్ల అప్పులు చేసిందన్నారు జగదీష్ రెడ్డి. మరి ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇప్పటికే 1,28,000 కోట్లు తెచ్చి ఏం చేసిండ్రు? ఏమి చేయలే, చక్కగా ఢిల్లీకి కొని పంపిరు, వాళ్ళు కొని మిగిలించుకున్నారు. నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పేరు మీద తెచ్చిన అప్పు మననెత్తినేసి వీళ్ళు దొంగలు పంచుకున్నట్టు పంచుకొని పైన కప్పం కట్టొస్తున్నారు. రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, ఎట్టి పరిస్థితులలో ఆ రోజు కేసీఆర్ ఏదైతే రైతును అప్లికేషన్ అడగకుండా, రైతుతో మాట్లాడే అవసరం లేకుండా చక్కగా హైదరాబాద్ నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ పంపించిండో అదే పద్ధతుల్లో ఇవాళ మొత్తం కేసీఆర్ ఇచ్చిన రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడితే రాళ్ళకిచ్చిర్రు, గుట్టలకిచ్చిర్రు, రోడ్లకిచ్చిర్రు అని మాట్లాడినరు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ ఊర్లో ఏ గుట్టకిచ్చిండ్రో, ఏ ఊర్లో ఏ రాయి రప్పలకిచ్చిండ్రో, ఏ ఊర్లో రోడ్డుకి ఇచ్చిండ్రో తీసి బయట పెట్టాలి ప్రభుత్వం. ఏడాది అవుతుంది, ఎవరిని దొంగలని తెలుసు.